ఆర్థిక సాయం ఎవరైనా ప్రమాదంలో చెట్టు మీద నుంచి పడిపోతే ప్రభుత్వ పరంగా వాళ్ళకు వచ్చే ఆర్థిక సాయం కూడా తొందరగా ఇప్పించే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే కుటుంబం ఆగం కాకుండా ఉండాలి అంటే ఆ ఆర్థిక సాయం కొంత భరోసా ఇస్తుంది. అది కాకుండా మనం ప్రమాదంలో చిక్కుకునే వారికి, భయపడ్డ వారికి, అదేవిధంగా చనిపోయిన వారికి కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కొంత ఆర్థిక సాయం చేస్తున్నాం. ఒక 25,000 ఇస్తారు చనిపోతే, లేకుంటే ప్రమాదంలో గాయపడితే ఒక 15,000 రూపాయలు ఇస్తారు. దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పినట్టు గ్రామాన గౌడ కుల సంఘాలు ఉన్నాయి, గ్రామాన కంఠమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఉన్నాయా? చాలా గ్రామాల్లో కంఠమేశ్వర ఆలయాలు ఉన్నాయి, చాలా గ్రామాల్లో గౌడ కుల సంఘాలు ఉన్నాయి, చాలా గ్రామాల్లో గౌడలకు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. నేనే చాలా మందికి చాలా ఊళ్ళలో. మరి మీకు కంఠమేశ్వర ఆలయం ఉండి, కమ్యూనిటీ హాల్ ఉండి, కుల సంఘం ఉండి, మీరు కూర్చొని మాట్లాడుకొని మీ భద్రత, మీ రక్షణ మీరు చూసుకోవాలి కదా. ఎవరు రక్షణకి నీకు వాడురా, ఒకవేళ నీకు వాడడం రాకపోతే నాకు చెప్పు, నేను నేర్పిస్తా అని చెప్పి వారికి సహకరించి వాళ్ళందరినీ కూడా రక్షణకి ఉపయోగించుకునే విధంగా మీరెందరూ సహకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. నేను ప్రవీణ్ నా పేరు. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయినాను. సో ఇప్పుడు మనకు ఈ కాటమయ్య కిట్లో భాగంగా రక్షణార్థం ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాంగా తీసుకొని మన గౌడ సోదరులకు అంటే వాళ్ళ ప్రాణ రక్షణ కోసం ఏదైతే కిట్లు ఇస్తున్నాయో ఆ పంపిణీ కార్యక్రమం ఇలా మన గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీగారి గారితో, తర్వాత బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో, మిగతా ఎమ్మెల్యే గారు, మిగతా మన ఎంఆర్ఓ గారు, ఇక్కడ మన గంధాల చైర్మన్ గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ అందరితో అంటే సభ్యులందరూ కలిసి నాయకులతో పాటు అన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. సో మా తరఫున మేము చెప్పేది ఏంటంటే గౌడ సోదరులకు తప్పకుండా వీటిని ప్రత్యేకంగా వాడమని చెప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటే వాళ్ళు చాలామంది ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా ఎస్హెచ్ఓలు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఈరోజు. ఏమని అసలు ఎవరైతే వాడుతున్నారో ఎవరు వాడతలేరు ఒకసారి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి, ఎందుకంటే వాడడం అనేది వాళ్ళ రక్షణ. నేను ఇందాక చెప్పిన వాళ్ళకి ఏంది కర్ణునికి కవచకుండలో ఏ రకంగా రక్షణ ఉండదో యాక్చువల్గా ఇది గౌడ సోదరులకు అలాంటి రక్షణ ఇస్తుంది. అతను తన ప్రాణం ఒక్కరిది కాదు, తనతో పాటు తన కుటుంబం, తన గ్రామం, తన ఒక సొసైటీకి, ఒక సమాజానికి ప్రాబ్లం కాకుండా ఉండాలంటే వాళ్ళందరూ తప్పకుండా వాడాలా. మా మిత్రులు పాత్రికేయ సోదరుల తరఫున కూడా మీరందరూ కూడా కన్విన్స్ చేయండి. మీరు కూడా ఊళ్ళో కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని మీ తరఫున కూడా వాళ్ళందరినీ వాడేటట్టు ఒకసారి వాళ్ళని కూడా అవేర్ చేయండి. సార్ ఇప్పటి వరకు మనము ఈ గన్పూర్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో మనము 1670 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2/3 పంపిణీ జరిగిపోయింది. ఇంకొక 600 అవసరం ఉన్నాయి. అవి చాలా తొందరలో తెప్పించేసి వాటిని కూడా పంపించడం జరుగుతుంది. Dapat